నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను షాక్ కు గురి చేస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇదే నా చివరి రోజు అంటూ అశ్విన్ చెప్పిన విషయాన్ని ఇప్పటికీ చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకులా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారంటూ అర్థం కాక అయోమయానికి కూడా గురవుతున్నారు. ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెడుతూ అసలు సీక్రెట్ బయటపెట్టాడు అశ్విన్. తన రిటైర్మెంట్ కు కారణం ఏంటి అనేది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న తరుణంలో సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించి సంచలనాన్ని సృష్టించాడు అశ్విన్. ఇక సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పిన్నర్ గా, బ్యాట్స్మెన్ గా ఆయన భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందజేశారు. 500కు పైగా వికెట్స్ తీసి అంతర్జాతీయ స్థాయిలో లెజెండరీ క్రికెటర్ గా కూడా ఎదిగారు. అలాంటి అశ్విన్ ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఆట నుంచి పూర్తిగా తప్పుకోవడం క్రికెట్ ను ప్రేమించే వారినే కాదు, మామూలు జనాలను కూడా షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. భారత క్రికెట్ కు ఎంతో సేవ చేసిన అతనికి గౌరవప్రదంగా వీడ్కోలు చెప్పి ఉంటే బాగుండేదని మాజీ క్రికెటర్స్ కూడా కామెంట్స్ చేశారంటే అశ్విన్ ఇచ్చిన షాక్ ఎలాంటి ప్రభావాన్ని కలిగించింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ విషయంపై మౌనాన్ని వీడిన అశ్విన్ తన రిటైర్మెంట్ వెనుక ఉన్న కారణాన్ని ప్రపంచానికి తెలియజేశారు. నా రిటైర్మెంట్ పై ఎలాంటి బాధ లేదు, ఘనంగా సెండ్ ఆఫ్ ఇస్తే బాగుంటుందన్న వాదనలో అర్థమూ లేదు. అదే సెలబ్రిటీ కల్చర్. నాకు అలాంటి సెండ్ ఆఫ్ ఇష్టం లేదు, అందుకే సైలెంట్గా తప్పుకుంటున్నాను. రిటైర్ కావాల్సిన సమయం వచ్చింది కాబట్టి రిటైర్ అయ్యా. 500కు పైగా అంతర్జాతీయ వికెట్స్ తీశాను, అదే నాకు చాలా ఆనందం. ఆట నుంచి మాత్రమే తప్పుకున్నా కానీ అదే ఆట గురించి మాట్లాడుతూనే ఉంటాను. కోచింగ్ను ఇష్టపడతాను, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. రిటైర్మెంట్పై నేనేమీ బాధపడడం లేదు. నా నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత నేను చాలా భావోద్వేగానికి గురి కాలేదు. నాకంట ఒక్క చుక్క కూడా నీరు రాలేదు. నా రిటైర్మెంట్కు ఎవరూ బాధ్యులు కారు. ఎవరైనా ఉంటే నాకు మాత్రం తెలియదు. అలాగే నాకు ఎవరిపైనా కోపం లేదు. ఇన్నాళ్లుగా నా ప్రదర్శనకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ అశ్విన్ తన రిటైర్మెంట్ పై వివరణ ఇచ్చారు. ఇక అశ్విన్ ఎంత చెప్పినా ఇంత సడన్ గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనే దానికి మాత్రం సరైన ఆన్సర్ రాలేదని ఆయన ఫ్యాన్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ లెజెండరీ స్పిన్నర్ అయిన అశ్విన్ కు బీసీసీఐ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఏదైనా ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేసి అశ్విన్ ను గౌరవిస్తే మర్యాదపూర్వకంగా ఉంటుందని భారత క్రికెట్ బోర్డుకు కూడా సూచనలు ఇస్తున్నారు. కపిల్ దేవ్ చెప్పినట్టు ఖచ్చితంగా అశ్విన్ కు తగిన గౌరవం అందాల్సిందే అంటూ డిమాండ్లు కూడా మొదలుపెట్టారు. ఇక ఈ విషయంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బోర్డు నుంచి ఏదైనా ఈవెంట్ ఏర్పాటు చేస్తే అశ్విన్ వస్తారా అనేది కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.